తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి మరో 10 మందికి ఈ వీడియో ఉపయోగపడగలదని ఆశిస్తున్నాము. ఈరోజు తేదీ 22/7/2024, వారం సోమవారం, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, తత్కాల శ్రవణ నక్షత్రం, తిథి పాడ్యమి, తత్కాల విధియ. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 11:30 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు, అదేవిధముగా మధ్యాహ్నం 2:46 నుండి మధ్యాహ్నం 3:44 వరకు. శుభగడియలు సాయంత్రం 4:05 నుండి 4:20 వరకు. ఈరోజు మకర రాశి వారికి ద్వితీయం నందు శని సంచారం వలన ఏళ్ళనాటి శని దోషంగా సూచించబడుతున్నది. తద్వారా రుణ బాధలు ఉండుటకు సూచనలు కలవు. అనవసరమైన ఖర్చులు ఉంటూ ఆర్థిక ఇబ్బందులకు గురి అగుటకు ముఖ్యంగా ఈ శని సంచారంలో ఈ రాశి వారికి సూచనలు కనబడుతున్నవి. అదేవిధంగా రుణము చేయుటకు కోణంలో కుజ గురుల కలయిక వలన సకాలంలో ధనం చేకూరినను అనవసరమైన ఖర్చులు చేయుటకు ఉపయోగపడుతుంది. అలాగని ఈ మకర రాశి వారికి శని సంచారం ఎలా ఉన్నను కుజుడు గురుడు యొక్క స్థానంలో మంచి కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేదు. అలాగే ఈ శని సంచారం యొక్క ప్రభావం వల్ల ఏమిటి చేస్తే పరిహారం జరుగుతుందో ఈ వీడియో చివరిలో మీకు తెలియజేస్తాను. అదేవిధంగా విద్యార్థులకు, గృహిణులకు, సంతానం లేని వారికి మీ గృహంలో ఈ యొక్క దోష పరిహారం చేయించినట్లయితే సత్ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, భూ సంబంధిత వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి, కోర్టు లావాదేవీలు ఉన్నటువంటి వారికి, శత్రుబాధలు ఉన్నటువంటి వారికి ఈ దోష నివారణ సంజీవిని లాగా ఉపయోగపడుతుంది. ఈ దోషము నివారణ చేసుకొని సుఖ సంతోషాలతో మీ ఇంటిల్లపాది ఆనందమయ జీవితాన్ని గడుపుతారు. విద్యార్థులకు శని బాధలు తొలగి పరీక్షా సమయాల్లో మంచి ఉత్తీర్ణత విజయాన్ని సాధించడానికి అవకాశం కలుగుతుంది. ఈ ఏళ్ళనాటి శని పరిహారం అనేది మీకు దగ్గరలో ఉండే దేవాలయాల్లో కానీ లేదా మీకు తెలిసినటువంటి బ్రాహ్మణోత్తములను కానీ ఇంటికి పిలిపించి చేయించినచో మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగి సుఖ సంతోషాలతో ఉండుటకు అవకాశం కలదు. ఈ యొక్క దోష వివరణ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, దోషము ఉన్నది అని. ఈ దోషము వివరణ మీ యొక్క గృహములో, అది అద్దిల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, ఎటువంటి గృహంలోనైనా చేసుకునేటువంటి శని బాధలు తొలగి సుఖ సంతోషాలతో ఉండుటకు చాలా ఉపయోగపడుతుంది. రుద్రాభిషేకము,
రుద్ర హోమము, అలాగే శనిగ్రహానికి సంబంధించినటువంటి హోమములు చేయించట ద్వారా ఆనందాన్ని పొంది మీరు తలపెట్టిన కార్యాలలో దిగ్విజయాన్ని సాధించి సంపూర్ణ ఆరోగ్యంగా ఆర్థిక ఇబ్బందులు తొలగి సుఖజీవనాన్ని గడుపుతారు. ఈ వీడియోలో ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేస్తే అక్కడ నేను మీ సందేహాలని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. స్వస్తి.